ఒక వ్యక్తి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. పక్క వ్యక్తికి చూస్తే తనకంటే ఒక 4,000 సాలరీ ఎక్కువొస్తుంది అని చెప్పి, తనకున్నటువంటి సాలరీ అంతా కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టడం ప్రారంభించి, అవగాహన లేకుండా తన సాలరీ అంతా కూడా అందులో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. అప్పుడు యజమాని బేరీజు వేయటం ప్రారంభించాడు. ఇక్కడ ఎవరు వర్క్ సరిగ్గా చేయటం లేదు అని చెప్పి యజమానంతా కూడా పరిశీలన చేస్తుంటే ఈ వ్యక్తి తేలాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దృష్టంతా కూడా పక్క వ్యక్తితో కంపేర్ చేసుకొని, ఎప్పుడు నేను ఆ విధంగా సాలరీ తీసుకోవాలి, ఎప్పుడు ఆ విధంగా నేను డబ్బులెక్కువ సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో అవగాహన లేనటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. తద్వారా పని మీద గూడా ప్రభావం చూపించి, మరి పని గూడా సక్రమంగా చేయలేకపోయాడు. తద్వారా మరి యజమాని ఏమన్నాడంటే, "నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కు రావాల్సినటువంటి అవసరత లేదు" అని చెప్పాడు. యజమాని యొక్క కాళ్ళ వేళ్ళ పడ్డాడు. "సార్ నాకు సాలరీ పెంచితే పెంచారు లేకపోతే లేదు. ఉన్న ఉద్యోగాన్ని తీసేయొద్దు" అని చెప్పి యజమాని యొక్క కాళ్ళ వేళ్ళ పడి మరి ఎంతగానో బతిమలాడుకున్నాడు. కానీ, "లేదయ్యా నువ్వు నీ మనసంతా కూడా ఎవరి మీదో ఉంది. నీ మనసంతా కూడా డబ్బు మీదే ఉంది. పని మీద నీ మనసు లేదు గానీ, మరి కేవలం మరి నీ మనసంతా కూడా డైవర్ట్ అయిపోయింది. నువ్వు పని చేయడానికి పనికిరావు" అని చెప్పి ఆఫీస్ నుంచి తరిమేశాడు, పంపించేశాడు. మరి ఇంట్లో లబోదిబోమన్నారు. భార్య ఎంతగానో దుఃఖపడింది. పిల్లలు ఎంతగానో ఆవేదన చెందారు భవిష్యత్తు ఎలా అని చెప్పి. దీనంతటికి కూడా కారణం ఏంటి? ఇతరుల వ్యక్తితో, పక్క వ్యక్తితో కంపేర్ చేసుకొని, అవగాహన లేనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా, డబ్బులు త్వరగా రావాలి అనేటువంటి తలంపు ద్వారా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. డబ్బులన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. నీకున్న దాంతో సంతృప్తిగా ఉండు. నీకున్న దాంతో ఆనందంగా జీవించు. నీకు ఎంతైతే వస్తుందో దాంతో కుటుంబంలో సంతోషంగా గడుపు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపు. అంతే తప్ప ఇతరులతో కంపేర్ చేసుకొని లేనిపోని పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దు. ఉన్నది కూడా ఊడ్చుకుపోయేటువంటి పరిస్థితి వస్తుందేమో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. జ్ఞానముతో వ్యవహరించండి. మరి తెలివిగా, పద్ధతిగా పెట్టుబడులు పెట్టండి. అవగాహన ఉన్నటువంటి రంగాల్లోనే పెట్టుబడులు పెట్టి లాభాలను తీసుకోండి తప్ప, మరి ఎవరినో చూసి చేతులు కాల్చుకోవద్దని తెలియజేస్తున్నాను. థాంక్ యూ.